ప్రభాస్ అభిమానులు ఎప్పుడా అని ఎదురు చూసిన రాజాసాబ్ టీజర్ బయటకు వచ్చింది. ప్రభాస్ మార్క్ వినోదం, మారుతి మార్క్ హర్రర్ కామెడీతో కూడిన టీజర్ అభిమానులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించింది. ఈ ఇల్లు నా దేశం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా దీన్ని నేనే అనుభవిస్తాను అనే వాయిస్ తో టీజర్ మొదలైంది. ఈ డైలాగ్ తో రాజాసాబ్ మూల కథను దాదాపు రివీల్ చేశారు. తన సంపదపై ఆశ తీరని ఓ మహారాజు చనిపోయిన తర్వాత కూడా ఆత్మగా ఆ మహల్లో ఉంటాడు. అలాంటి మహల్ కి ప్రభాస్ ఎందుకు వచ్చాడు, ఏం చేశాడనేదే మిగతా కథ. టీజర్ లో ప్రభాస్ లుక్, పర్ఫార్మెన్స్ మేజర్ హైలైట్. ఇలాంటి ఫన్ ఫుల్ క్యారెక్టర్ లో డార్లింగ్ ని చూసి చాలా కాలం అయింది. హలో బండి కొంచెం మెల్లగా, అసలే మన లైఫ్ అంతంత మాత్రం. నేరాలు పాపాలు ఏమిటండి, డిగ్నిఫైడ్ గా లవ్ చేతేనో మేడం ఏదో తాగిన మత్తులో కరిసేసినట్లు ఉన్నాను. హే జగన్నాథ ప్రభు క్యా హువా, తాత వైర్ కొరికేశాడేమో చూడండ్రా బయట. టీజర్ లో ప్రభాస్ పలికిన ఈ డైలాగులన్నీ భలే పేలాయి. వింటేజ్ ప్రభాస్ ను గుర్తుకు తెచ్చాయి. మారుతి తనకు బాగా కలిసొచ్చిన హర్రర్ కామెడీ రాజాసాబ్ లో మరో స్థాయిలో చూపించాలని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఓ మహల్ చుట్టూ సాగే కథ ఇది. యాక్షన్ కూడా కావాల్సినంత ఉంది. ముఖ్యంగా సీజీ వర్క్ బాగుంది. విజువల్స్ మంచి క్వాలిటీతో ఉన్నాయి. ప్రభాస్ ని మరోసారి ఓ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ లో చూడాలని ఎదురు చూసే ఫ్యాన్స్ కోరికను రాజాసాబ్ తీర్చేలానే ఉంది. మొత్తానికి టీజర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఒక ఎంటర్టైనింగ్ పాత్రలో ప్రభాస్ కనపడే దశాబ్ద కాలం దాటిపోయింది. ఎప్పటి బుజ్జికాడు, ఎన్నేళ్ల కిందటి డార్లింగ్, ఆ తర్వాత ప్రభాస్ చేసినవన్నీ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలే. మధ్యలో రాధేశ్యామ్ లాంటి లవ్ స్టోరీ చేసిన ప్రేక్షకులు ప్రభాస్ ను యాక్షన్ హీరోగానే చూశారు. ఇప్పుడు రాజాసాబ్తో మంచి వినోదాన్ని పంచడానికి సిద్ధమైనట్లు తాజా టీజర్ చూస్తే అర్థమవుతుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించడమే అతిపెద్ద సర్ప్రైజ్. ఎన్నో అడ్డంకులను దాటుకుని సినిమా పట్టాలెక్కించారు. ఈ క్రమంలో ఎన్నో అనుమానాలు, ఇంకెన్నో ప్రచారాలు. మారుతిపై ప్రభాస్ పెట్టుకున్న నమ్మకం ముందు అవన్నీ దూది పింజల్లా ఎగిరిపోయాయి. మోషన్ పోస్టర్ లో రాజు గెటప్ లో ప్రభాస్ లుక్ ఇంకో సర్ప్రైజ్. డార్లింగ్ అలా కనిపిస్తాడని ఎవరు అసలు ఊహించలేదు. తాజాగా విడుదల చేసిన టీజర్ లో మాత్రం ఆ లుక్ కనిపించలేదు. స్లో మోషన్ లో చూస్తే తలకి